అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ కంద పులుసు రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. కందని కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలంటారు కదా, ఆ రెసిపీయే నేను ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా కంద పులుసుని కోసం కంద ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కంద ముక్కల్ని కొంచెం కుక్కర్లో యాడ్ చేసుకొని కాస్త పసుపు, సాల్ట్, ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసి జస్ట్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. పులుసు కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఆవాలు వేసి ఉల్లిపాయ ముక్కల మిశ్రమం 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటా అంతా కూడా మెత్తగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఒక 2 నిమిషాలు కలిపితే టమాటా అంతా కూడా కాస్త మెత్తబడుతుంది. చూసారు కదా, ఇలా టమాటా అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కంద ముక్కల్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. కంద యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇంకొక 1/2 స్పూన్ వేసాను. మీరు తీసుకున్న కందను బట్టి యాడ్ చేయండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. కారం మసాలా అంతా కూడా పట్టిన తర్వాత 1/2 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి చిన్న మంట మీద పులుసు మరగనిచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పులుసు అంతా కూడా బబుల్స్ కింద వచ్చింది, మరుగుతుంది. పులుసు కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పులుసు కొంచెం మరుగుతున్నప్పుడు కల్లుప్పు యాడ్ చేసుకుంటే ఫైనల్గా ఉప్పు ఏమన్నా తగ్గితే అడ్జస్ట్ అయిపోతుంది. చూసారు కదా, కంద పులుసు అయితే రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు తినాల్సిన పులుసు అండి కంద. చాలా ఆరోగ్యానికి మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.